ఆత్మ అన్నది ఎప్పుడో మొదలైంది. కరెక్ట్. ఎన్నో బాడీస్ మారుతూ వచ్చింది అది. అవునవును. దానికి ఓ పరాణ మతం ఏంటి? అవునవును. ఏదో ఈ జన్మలో ఇంతే, అంతేగాని ఆత్మ అదే కదా మారుతూ వస్తున్నప్పుడు మారుతూ ఉంది. సో అది మెడిటేటివ్ స్టేట్లో యాక్టివేట్ అయినప్పుడు ఎటన్నా వెళ్ళొచ్చు. అవును, ఏం సార్? అంతే కదా కరెక్ట్. అంతే, ఎన్నో జన్మలు ప్రయాణం. సో ఎన్నో జన్మల్లో ఎన్నో రకరకాలైనటువంటి జన్మలు. అంటే కొంతమంది ఒకే దేశంలో పుట్టామని లేదు, కానీ ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఒకసారి భారతదేశంలో పుట్టిన తర్వాత వేరే దగ్గర పుట్టాలని అనిపించదు. అవునా సార్? అది సత్యం. అది ఎందుకంటే భారతదేశము దిస్ ఈజ్ కాల్డ్ ఓల్డ్ సోల్ కంట్రీ. అంటే ఎక్కువ బాగా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అనమాట. ఇది ఒక గొప్ప విశ్వ కేంద్రం, ఇది ఒక గొప్ప ఎనర్జీ హబ్. ఇది ఒకసారి పుట్టిన తర్వాత ఇక్కడ మసాలా దోశ, వేరే దగ్గర పుట్టి మనం అక్కడ ఏం తింటాం, అక్కడ చప్పిడి పుట్టు, ఇక్కడ ఇది మన భారత్. మీరు ఇండియన్ కాకపోతే బాగుండు సార్. విచిత్రంగా చెప్పాను కదా. మరి అడగండి నన్ను, ఎందుకు అలా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చూసే వాళ్ళకి ఏముంటుంది, ఆయన ఇండియన్ కాబట్టి వాళ్ళ దేశం గురించి గొప్పగానే చెప్పుకుంటారు అని అనుకుంటారు. అదే మీరు ఏ వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చి ఈ మాట చెప్పుంటే ఎంత బాగుండేది. అవును, కరెక్టే. కానీ ఎన్నో దేశాలు ప్రయాణం చేసాం, భార్య నేను ఎన్నో దేశాలు వెళ్ళాం. కానీ ఈ భూమిలో ఇక్కడ ఉండి ఈ భూమిలో ఎంతో ఉంది నేర్చుకోవాల్సిన విషయం. మన యోగులు, మన ఋషులు, ఒక్క భగవద్గీత చాలు మనల్ని మొత్తం మార్చేస్తుంది, జీవితాన్నే మార్చేస్తుంది భగవద్గీత. మన ప్రతి ఉపనిషత్తు, ప్రతి గ్రంథాన్ని జస్ట్ పట్టుకున్నా చాలు, అంతే వాడిని మొత్తం మార్పు చేసేసే గొప్ప గ్రంథాలు. ఏదేదో చదువుంటాం, ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ పోయిట్స్ ఏదో చదువుంటాం, కానీ భగవద్గీత చదవటం అనేది ఎందుకో సార్ ఇంకా పూర్తిగా స్కూల్స్లోకి చిన్న ఇప్పుడు చాలా వస్తున్నాయి సార్. అవునవును, చాలా మంచి.